హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధారమణీయం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకు గుర్తుకొచ్చే స్నాక్ మిర్చి బజ్జీ. మనకు బండి మీద దొరికే మిర్చి బజ్జీ టేస్ట్తోనే మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఆలస్యం ఎందుకు, పదండి మరి ఎలా చేసుకుందామో చూపిస్తాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్లు మిర్చీలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటిని ఒక చాక్ తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఈ మిర్చీలు చాలా పెద్దగా ఉన్నాయి కదా, అందుకని నేను 1 ఇంచ్ వరకు కట్ చేశాను. ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసమని పొడి తయారు చేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నువ్వుల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి దీన్నంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక్కొక్క మిర్చి తీసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలలో ఈ పొడిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ మనం ముందే వేడి చేసుకున్నామంటే మిర్చీలు వెంటనే వేసేసుకోవచ్చు, పిండి కలుపుకున్న వెంటనే. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఈ మిర్చీలకు సరిపడంత పిండిని తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్, టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వాము చేతిలో వేసుకొని కొంచెం నలిపి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేస్తూ పిండి ఉండలు లేకుండా కలపాలి. వాటర్ అన్నీ ఒకేసారి పోయకూడదండి, పిండి పలచగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఎందుకంటే మిర్చీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలానే బియ్యపిండి ఎక్కువ వేయకూడదు. మరొకసారి కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా అయితే తప్పనిసరి వేయాలి, అలానే ఎక్కువ కూడా వేయకూడదు. వంట సోడా వేసిన తర్వాత పిండిని 1 నిమిషం పాటు చక్కగా కలుపుకోవాలండి. పిండి ఇలా కలపడంలోనే విషయం ఉంది. మనకు మిర్చి బాగా పొంగాలంటే పిండిని ఇలా కలిపేసుకోవాలి. ఇదే టిప్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిపోయింది. మనం ఒక్కొక్క మిర్చిని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. పిండి పల్చగా ఉండొద్దు అన్నాను కదా, ఇలా మనం మిర్చిని డిప్ చేసినప్పుడు పిండి మిర్చితో పాటు కారకూడదు. పిండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ ఆయిల్కి ఎన్ని సరిపోతే అన్ని మిర్చీలు వేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు మిర్చి బజ్జీ తింటుంటే ఉంటుంది. మీ అందరికీ ఆ టేస్ట్ తెలుసు అనుకుంటాను నేను. వాతావరణం చల్లబడిందంటేనే మనకు గుర్తుకొచ్చేవి మిర్చి బజ్జీలు. మిర్చీలు వేగిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన మిర్చి బజ్జీను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను మరో వాయి కూడా చూపిస్తున్నాను. ఇది హై ఫ్లేమ్లోనే మనం మిర్చి బజ్జీని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చుకుంటాయి మిర్చి బజ్జీ. మరి పొంగవు కూడా స్టవ్ హై ఫ్లేమ్లో లేకపోతే. ఇప్పుడు నేను చివర్లో 2 ఎగ్ బజ్జీలు కూడా వేసాను. చూడండి, ఎగ్గును ఉడకబెట్టుకొని ఒక టూత్ పిక్ ఎగ్ పెట్టేసుకొని ఆయిల్లో పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. అంతేనండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.